అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇది సాటర్డే రోజు మార్నింగ్ లాగ్ అనమాట. నేను లేచిన తర్వాత ఇళ్ళల్లా క్లీన్ చేశాను. క్లీన్ చేస్తే మా ఆయన పూజ చేశాడు. పూజ చేసిన తర్వాత నేను రైస్ చేసి కర్రీకి పప్పుకి వేసి ఇంకా తర్వాత వచ్చేసి చాయ్ చేసి అన్నీ చేసి అయితే వాష్రూమ్కి పోయి స్నానం చేసి వచ్చాను. నేను వచ్చేసరికి మా ఆయన అయితే పప్పుకు తిరువాత పెడతా ఉన్నాడు. అందరు టీ తాగినారు, ఒక్క నేను తప్ప. అందుకే తీసి ఉన్న కొంచెము అది వేడి చేసి అయితే గ్లాస్లో పోసి పెట్టినాడు, తాగని చెప్పినాడు. అది కొద్దిగా ఉంది, చోటా గ్లాస్ ఉంది అని చెప్తా ఉన్నాడు. నాతో పాటే ఇంక మా లడ్డమ్మకు కూడా స్నానం చేయించిన. ఏమంటే జస్ట్ బొట్టు పెట్టలే, ఎందుకో కొంచెం డల్గా ఉంది లడ్డు పాప. ఎందుకు అంటే పలకడం లేదనమాట. బొట్టు పెడతారా అంటే కూడా పలకడం లేదు. ఓన్లీ డ్రెస్ ఒకటి వేయించుకొని ఆటలో దిగిపోయింది అనమాట. పిల్లలు ఇంటి నిండా పిల్లలు ఉన్నారు కదా, అందుకోసము. ఇంకా ఈరోజు సాటర్డే కదా. సాటర్డే అనేసి మేమైతే ఏం నాన్ వెజే తినాం అసలు. ఎప్పుడో మేము తినేది అనమాట. ఎందుకంటే ఏందో బర్డ్ ఫ్లూ అంట, అవంట ఇవంట అంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా ఆయన ఎక్కువ పూజ చేస్తాడు కాబట్టి తినమన్నమాట. నేనైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను తినేకి, కానీ మా ఆయన ఆపేస్తాడు అనమాట. బయటి ఫుడ్స్ అంటేనే ఆయనకి నచ్చవు. ఇంకా మా లడ్డు పాప అయితే అస్సలు ఎందుకో డల్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు అయితే మా స్టోర్లో పిచ్చ గొడవ అయింది. నేను ఎప్పుడు గొడవ పడతానే ఉంటాననేసి అనుకోవద్దండి. నాకు నా మాట కఠినంగా ఉంటుంది, కాకపోతే నేను మాట్లాడేది కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళకి నచ్చదు అది నచ్చక గొడవలు అవుతూ ఉంటాయి. ఇంకా ఆ గొడవలు ఏమవుతాయో తెలియదు. ఫైనల్గా అయితే మా ఆయన అయితే పప్పు చేసేసిండు. ఏంటా కెమెరా ఇంత లైటింగ్ వస్తుందని మా ఆయన అడుగుతా ఉన్నా. లైటింగ్ ఆఫ్ చేసుకో అని చెప్తున్నాడు. తర్వాత అయితే ఇక వీడియో తెచ్చంటే నవ్వుతూ ఉన్నాడు. ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు దోశలు వేస్తున్నాను. నిన్న దోశ వేసాను, ఈరోజు కూడా దోశ వేస్తున్నాను. ఏంటా అనేసి నిన్న నార్మల్గా వేసాను, ఈరోజు హోటల్ స్టైల్లో ఎలా వేయాలనేది మీకు చూపిస్తున్నాను. పిండి అయితే ఇలా కొంచెం గట్టిగా ఉందనుకోండి, మనకు దోశ వేసేటప్పుడు పేపర్ లాగా వస్తుంది. అందుకోసం చూసారు కదా, ఇలా స్పూన్తో వేసేదానికంటే మనము ఒక చిన్న కప్పు ఉంటుంది. కప్పు చూసారా, హోటల్లో వేసేటప్పుడు వాళ్ళు కప్పుతో వేస్తారు. అలాంటి కప్పుతో వేసామనుకోండి నీట్గా వచ్చిద్ది. స్పూన్తో వేసినారనుకోండి అక్కడక్కడైతే ఘాట్ల మాదిరి వస్తుంది. నేను జస్ట్ అలా కూర్చున్నానో లేదో 2 దోశలు వేసేసరికి మా ఆయన అయితే చక్కన వచ్చి కూర్చొని తింటా ఉన్నాడు. వేడిగా ఉన్నప్పుడే తింటాడు. ఎప్పుడు దోశలు వేసినా అంతే అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇలా కాదని చెప్పేసి గంట తీసుకొని చిన్న కప్పు తీసుకొని కప్పుతో అయితే దోశలు అయితే వేస్తూ ఉన్నా. చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తాయన్నమాట ఇలా చేసినప్పుడు. అందుకోసం అనేసి మీకు ఇలా చూపిస్తున్నాను. దీంట్లో ఆనియన్ పచ్చడి కానీ ఏదైనా వేసుకొని రఫ్ చేసుకోవచ్చు. మా వాళ్ళకైతే అవన్నీ నచ్చవంట, ఓన్లీ ప్లెయిన్ దోశలే వేసి అనేసి అడుగుతూ ఉన్నారు. అందుకే ప్లెయిన్ దోశలు అయితే వేస్తూ ఉన్నాను. ఒకటైతే కారం దోశ వేస్తానంటే అసలు కారం దోశలు లైక్ చేయరు వాళ్ళు. ఎందుకంటే మేము ఆల్రెడీ మా పచ్చడిది కొంచెం కారంగా చేసుకుంటాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందులోనే ఆనియన్స్ కూడా ఎక్కువ ఉంటాయి క్వాంటిటీ. పచ్చివే కట్ చేసి వేసుకుంటాము చట్నీలో, అలా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడైతే చాలామంది ఫస్ట్ దోశ వేసినా కూడా వాళ్ళకి ఫస్ట్ విరిగిపోవడం లాంటివి చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు పెన్నాన్ని చూసుకోండి, పిండి కాదు మనకు ముఖ్యము. పెన్నం ఉంటుంది కదా, పెన్నం నీట్గా ఉందా లేదా, క్లీనింగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఏ దోశ వేసినా ఫస్ట్దైనా కానీ ప్రాపర్గా వస్తుంది. చాలామంది నేను చూశాను వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు, మేము ఫస్ట్ దోశ వేసి ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అలా ఏం పోదండి. మనం వేసే పెన్నాన్ని అనేది మనం క్లీన్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మంచిగా వస్తాయి. నేను ఇక్కడ ఆయిల్తో వేసాను కాబట్టి కింద అయితే అంత స్క్రబ్బింగ్ రాలేదు. చూడండి నేను వేసానో లేదో మా ఆయన టక్కన వేసేసుకున్నాడు. అట్లా ఉంటుంది చూసారా. పచ్చడి ఎక్కువ అనేది ఉడగలు ఉంటాయి. మేము అది పచ్చిమిరకాయల పచ్చడి అని చెప్పేసి అంటాము, మీరేమంటారో తెలియదు నాకు. టమోటా పచ్చడి అనేసి అంటుంటారు చాలామంది. ఫైనల్గా అయితే వేసి తినేసాను. మొత్తం సామాన్లన్నీ కడిగేసి ఇవన్నీ తీసేసి పెట్టాను. మా డాడీ వచ్చేసి నన్ను డ్రాప్ చేసేది అయితే వస్తున్నాడు. ఎందుకు ఏంటంటే మా నాన్న బైక్ తెచ్చుకోలేదు, అందుకే నా స్కూటీ కోసము పైన రిటర్న్ రానికి. పైగా ఈరోజు పాసింగ్ చూపించినారు, అందుకు ఫైనల్గా ఇది